ప్రియమైన దేవుడి పిల్లలారా, విశ్వాసులారా, దేవుడి కృప మీకు అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఏసే ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కొన్ని సత్యాలు మీకు వివరించాలి. సత్యము ప్రార్థనతో నడవాలి. దావీదు లక్షణం చెప్పాలి. దావీదు భక్తుడు ప్రార్థన పరుడు గలవాడు, అది అందరికి తెలిసినదే. ఈ రోజులను ప్రార్థన కలిగి మనం వీరులుగా ఉంటున్నామా, ప్రార్థన కలక్కనే వ్యక్తిత్వంగా విరోధం ఉంటున్నామా? దావీదు భక్తుడు ప్రార్థన పరుడుగానే గెలిచాడు, ప్రార్థన పరుడుగానే రాజుగా ఎంతాడు, ప్రార్థన పరుడుగానే దేవుని అంగీకరించుకున్నాడు. ఈ రోజుల్లో దావీదు లక్షణాలుగా మనం ఎలా ఎంచబడుతున్నాం? దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ఎలా ఉండేవాడు దావీదు? ప్రార్థన పరుడు ఎలా గెలుచుకున్నాడు? ఏ రకంగా నడుచుకున్నాడు? నా ప్రార్థనలో దేవుడు వింటలేదు, నా ప్రార్థనలో జవాబు వస్తలేదు అని అనుకుంటాం. ప్రార్థన పరుటే గెలితమే. ఇందులో వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. 55:17లోకి వెళ్తే చిన్న మాటలు ఉండి, సాయంకాలమన ఉదయమన మధ్యాహ్నమన నేను దానిచ్చుదును మొరపెట్టుకుంటున్నాడు. ఈ రోజుల్లోనూ దావీదులాగా మనం ఎలా ఉంటున్నాం? ఉదయమన మధ్యాహ్నమన సాయంత్రమన ఉంటున్నామా? ఉదయం చేద్దాం వల్లే మధ్యాహ్నం చేయొద్దు, సాయంత్రం చేద్దామా అని ఉంటున్నామా? లేకపోతే మనం రోజు ఒక్కోసారైనా పరిపోతుంది చాను అని ఉంటున్నామా? మరి నీ ప్రార్థన అంగీకరించాలి కదా. ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రం అని దావీదు ముమ్మారుగా ప్రార్థించేవాడు. అందుకు రాజు కూడా ఎత్తపడ్డాడు. ఈ రోజులో మన జీవితాలు గంతర గోళైపోతున్నాయంటే, ఉదయం లేతో చిన్న ప్రార్థన చేసుకుంటాం, మన పని మనం చూసుకుంటాం. నీ హృదయాన్ని లేక మునిపే తెల్లవారుజామున లేచి 3 గంటలకు ఎప్పుడు నువ్వు ప్రార్థించి ఉన్నావో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, నీ ప్రార్థన అంగీకరిస్తారు. తెల్లారుజామున 3 గంటలకి మొరపెట్టగా నీ దేవుడు నీ మొర ఆలకించి అద్భుతులకు ఆశ్చర్యకార్యం చూడబోతున్నావు. ఈ రోజుల్లోనూ మనం దేవునికి ఆశ్చర్యకార్యము కనిపెట్టలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ప్రభు అంటున్నాడు, దావీదు చేసినట్టు ఉదయమన మధ్యాహ్నమన సాయంత్రమని అని మాట కూడా ప్రార్థనలను చేయలేకపోతున్నాం. ప్రార్థన కావాలి, మందిరానికి ప్రార్థన చేసే కావాలి, మందిరానికి వాక్యం చెప్పే సారంగా నడిపించే కావాలి, వాక్యం సారం ఇలా నడుచుకోవాలి. లేకపోతే మనలో ఉన్న దురాత్మ తొచ్చేస్తుంది, ఆత్మలు నశించిపోతే రాకానిపై ప్రార్థనలో మెలుకుగా ఉండాలని. ఆనాడు మెలుగు ఉండి ప్రార్థన చేయని పేతురు సిమోను అని మరి యేసుక్రీస్తు అంత దూరం వెళ్ళి ప్రార్థన చేయక సోదరుల్లో ప్రవేశించలేదా? ఏ టైంలో ఏ గడి సంభవిస్తుందో సోదరుల్లో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందండి, ఇక్కడ చూస్తే మనం ఏ రకంగా ఉంటున్నాము, మనం ఏ రకంగా నడుచుకుంటున్నామని మనం రాయబడి ప్రకారం ఉండాలి. ప్రియమిత్రులారా, ఇక్కడ 55:17లోకి వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉంది. సాయంకాలమున ఉదయకాలమున మధ్యాహ్నమున నేను సాధించి మరపెట్టును, ఆయన నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు అని దేవునికి నువ్వు ప్రార్థించాలి. నా ప్రార్థన ఆయన అంగీకరించేస్తున్నాను, ఉదయం చేస్తున్నాను, మధ్యాహ్నం చేస్తున్నాను, సాయంత్రం చేస్తున్నాను అని మనం ఇది లేదు. ఏల్ టైం 24 ఎప్పుడు మెలుకుకుండి ఎప్పుడు ప్రార్థిస్తావో మన ఇష్టంతో ప్రార్థన చేయాలి. అప్పుడు అనడం, నా యందును మీరును, మీ యందును నేనును
నా మాటని విని ఎడల మీరు జీవించును, అప్పుడు మీరే పరలోక నిత్యముని వెలిగించబడతారు. మన ప్రార్థన చేయకని మంచం కింద కొంచెం కింద దీపమును వెలిగించేట్లకు మనం వెలిగించి మనం వెళ్ళిపోతాం కాదు. ఆయన దీపస్తంభం వెలిగించబడ్డాడంటే ప్రార్థనలను వెలిగించినట్లుగా నువ్వు ప్రార్థించాలి. వెలిగించినట్లు నీ దీపస్తంభం వెలిగించినట్లకు రాత్రి పగలని కానీ వెలుగు స్తంభంలాగానే ప్రార్థించాలి. అదే దేవుడు కొనడం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని. దావీదు భక్తుడు అలాగే చేసేవాడు. ఇక్కడ ఏముందండి, నీ భారమును యెహోవా ముఖము, ఆయనే నిన్ను ఆదుకుంటున్నాడు కదా. ప్రార్థనలో భారము ఆయన మోపుకోవాలి, నిన్ను ఆదుకుంటున్నాడు. నీతిమంతులు అన్నడికి ఆయన కదలవడంట. ఎలాగండి, నీతిమంతుడు ఎప్పుడంట ఆయన కదిలింపడు. ఈ రోజుల్లో కూడా మనం ఎలాగుంటున్నాం, మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆనాడు దావీదు రాజుగా చేసినాడు, మరి దేవునికి ఇష్టలుగా గలవారుగా ఉన్నాడు. అప్రోక్తి కార్యంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అప్రోక్తి కార్యములు 13 మరి 22లోకి వెళ్తాం. చూడండి, 13:22లో వెళ్తాం. తరువాత అతను తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పడను. చూడండి, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదు కనుక్కుంటాను, ఆయన ఇష్టానుసారముగా అయిన మనుషుడు అతడుకు ఉద్దేశించమని నీకు నెరవేర్చని చెప్పి అతను సాక్ష్యం ఇచ్చను. ఇక్కడ ఏమైందంటే, నేను యెషయా కుమారుడు దావీదు కనుక్కుంటున్నాను. ఇక్కడ యెషయా కుమారుడుగా ఆయన ఉద్దేశాలన్నీ ఇక నెరవేర్చను. దావీదు ఏమనుకున్న ఉద్దేశాలన్నీ నెరవేర్చను. దేవుడు అంత సమకూర్చేది దావీదు వాడుకున్నాడు. ఈ రోజులు ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసేవాడు ముమ్మారుగా. ఈ రోజుల్లో ప్రార్థన అనే తీరు లేదు, ప్రార్థనే లేదు. పాపములు మునిగిపోతున్నాం, పాపములు నలిగిపోతున్నాం, పాపాన్ని ప్రేమిస్తున్నాం, పాపాన్ని వంగిపోతున్నాం, పాపాన్ని ఇచ్చక నలి సీకట పకటాలని లేదు, వంగిపోతున్నాం. ఎన్నాళ్ళం ఈ వాక్యం ఏం చెప్తుంది? మన ఇష్టాలు కాదు. ఇక్కడ ఏముందండి, యెహోవా తన పనిని నెరవేర్చే వరకు. ఇక్కడ ఏందండి, యహాను చెప్పాడు, దేవుడు నెరవేర్చే వరకు నేను ఆయన మీకు తలంచుతున్నాను. యహాను భద్రనాడు, తండ్రి నెరవేర్చే వరకు నేను తల వంచుతున్నాను. ఈ రోజులు కూడా మనం ఏ రకంగా ఉంటున్నాం, ఏ రకంగా మనం ఇదిగో నేను వెనకాల వస్తున్నాను, ఆయన కాలు కింద ఇప్పటికైనా నేను పాత్రను కాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే యోహాను భక్తుడు, నేను ఆయన పాత్రను కాదు, వచ్చుతున్నాడు ఆయన, చెప్పులు ఇప్పటికైనా ఆయన పాత్రను కాదని చెప్పను. సహోదరులారా, అబ్రహాము మనుషులారా, దేవునికి భయపడవాలరా, ఇది రక్షణ వాక్యం. వినండి, రక్షణ వాక్యం అంటే పరిశుద్ధ వాక్యం. రక్షణ వాక్యం అంటే జీవించే విధాన వాక్యం కావాలి. ఆయన లోబడి ఉండాలి. దావీదు భక్తుడు లోబడి ఉండి ముమ్మారుగా ప్రార్థించాడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఏళ్ళ టైము మనం ఆహారం ఇస్తున్నాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు. ఏ ఇంటిలో ఏ కొదువు లెక్క చేశాడు. ఆహారం ప్రార్థించేస్తామా? ఆహారం ప్రార్థించాము, గొవ్వ మనం మింగేస్తున్నాం. అది దేవుడిచ్చింది ఆహారము. ప్రార్థించు, శృతించు. ఆ ఆహారాన్ని 10 మంది కూర్చున్నాడు, దేవునికి మొరపెట్టు, థ్యాంక్స్ ప్రభా, ఈ దినమున మాకు ఆహారం ఇచ్చినందుకు, అను దినముని మీకు ఆహారం మాకు ఇస్తారన్న కదా, థ్యాంక్స్ ప్రభా, ఈ దినము మాకు ఆహారం ఇచ్చావు. ఈ ముట్టి పరిశుద్ధ రక్తంగా మార్చి నేను తిని ఎడల నా హృదయములు ఎముకెముకలు నరల నన్నుముట్టి నన్ను పరిశుద్ధికి బలపరచు ప్రభువా అని ఆ ఆహారాన్ని ప్రార్థించాలి. దావీదు భక్తుడు ఎక్కువగా మా ప్రార్థన సన్నిధిలో గడిపేవాడు. అందరూ ప్రజల క్షేమం కొరకు ప్రార్థించేవాడు. ఈ రోజుల్లో మనం క్షేమం కొరకు లేదు, మనం పాటిస్తాం కాదు, ఎదుటిని ప్రోక్షించడం, ఎదుటి వాళ్ళని నడిపిస్తడం, ఎదుటి వాళ్ళకు కూడా రమ్మని పిలిపి విధానం బట్టి ప్రోక్షించాలి. దేవుడు అన్నాడు ఆనాడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, మీరు ఎలాంటి దేవుని చిత్తం నెరవేర్చే వరకు 12 మంది శిష్యులు సమానం ఉండండి, ఈ కోణములు కొండి, తండ్రి నెరవేర్చే వరకు మీరు హింసించుకోవద్దు. ఒకరితో ఒక్కరు సహోదరులు ఐక్యత కలుగుతుంట అరుదైన మేలు అని దేవుడు ఎంత ధన్యత చెప్పుకొచ్చాడు.
ఆ రకంగా మనం నడవాలి. అది సేవకులకు ఇచ్చే గుణపాఠ లక్షణం. మరి యేసుక్రీస్తు నడిపించాడు. ఈ రోజుల్లో మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏ రకంగా మన తీరు ఏంటి, మన విధానం ఏంటి, మన విధానం ఎలా పాటిస్తున్నాం, ఏ రకంగా నడుస్తున్నాం, ఏ రకంగా వీడిస్తున్నాం. ఈ రోజుల్లో కూడా కుటుంబంలో నశించిపోతున్నాయి. కుటుంబంలో విచ్చ ప్రార్థన లేక నశించిపోతున్నాయి. వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళ కొరకు రక్షణ కోసం ప్రార్థించాలి, బిడ్డల కొరకు రక్షణ కోసం ప్రార్థించాలి, భార్య భర్తల రక్షణ కోసం ప్రార్థించాలి, భవిష్యత్తు కోసం ప్రార్థించాలి. మనకు అది ప్రార్థన చేస్తాం కాదు. యేసు ప్రభు అలా గుణ లక్షణాలు నేర్పించాడు. దావీదుకి అంత రాజుకి ఎంతమంటే ఎంత నియంత్రమంత్రైనా మరి యెషయా కుమారుడైన దావీదు కుమారుడిగా మరి ఎంచబడ్డాడన్నా అంగీకరించే నడివి విధానం మనం రావాలి. ఈ వాక్యం మనం తెలుసుకొని మన విధానము నడుచుకొని మరి దేవుడికి భయపడే లక్షణమును వాక్యము రక్షణ కావాలి. రిమిటరా దావీదు లక్షణాలు ప్రార్థన పరుడులుగా మనం నడవాలని మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యముతో ప్రార్థన ఎలా చేసుకోవాలని ప్రభా, ఈ వాక్యము ఎవరు ఉంటున్నారో వాళ్ళందరికీ కుటుంబాలు రక్షించండి. బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు, వాళ్ళ కుటుంబ క్షేమం కొరకు దీవించి ఆశ్రయించి నడిపించి దేశ విదేశాల కొరకు అన్ని ప్రాంతములు ప్రతి భారతీయులు నాయన సహోదరులందరూ దీవించి ఆశ్రయించి నడిపించి వాళ్ళ కుటుంబంతో క్షేమంగా ఉన్నట్లుగా ధరింపు చేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. ప్రైజులండి. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.